క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మనం అందరం 50 ఏళ్ళగా ప్రగతి లెగసీని కొనసాగిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కార్యక్రమాన్ని దీపారాధనతో మొదలెడతాం. దీపారాధనకి మన ప్రగతి వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ఎస్ఎస్ మూర్తి గారిని, శ్రీ గోపీనాథ్ మన సెక్రటరీ గారిని, మన సీనియర్ ప్రగతి సభ్యులు శ్రీ రామ్ వేడుకల కోసం వచ్చిన సభ్యులందరికీ ప్రగతి కుటుంబం తరఫున మా అభినందనలు, మా శుభాకాంక్షలు. మొదటగా క్రోధినామ సంవత్సర తరఫున మీ అందరికీ శుభాశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. ఉగాది అనేది మన తెలుగు సంప్రదాయంలో మనం ఒక సంవత్సరం ప్రారంభిస్తాం. ఉగాది అనేది మనకు వస్తుంది చైత్రం వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువు చైత్రమాసం వాటి ప్రకృతిలో ఋతువులన్నీ మారిపోతుంటాయి. అలానే అవి మనకి పనిచేసే అనుభూతులు కూడా మారుతాయి. ఋతువులో రారాజు వసంత ఋతువు, తొలి మాసం చైత్రమాసం, తొలి తిరి పాఠ్యం. ఈ విధంగా మనం వసంత ఋతువు చైత్రమాసి పాఠ్యం ఇవాళ మనం సంవత్సరం తెలుగు జరుపుకుంటాం. ఈ రోజు మనం ఎందుకు మొదలు పెడతాము అంటే ఉగాది రోజు పురాణాల ప్రకారం బ్రహ్మ కూడా సృష్టి కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించాలని చెప్తారు. ఉగాది నాడే ప్రారంభించాలని చెప్తారు. వసంత ఋతువు యొక్క విశేషం ఏంటంటే వసంత ఋతువు ప్రకృతిలో మనకున్న పాత ఆకుల్ని, చెట్లు మనకున్న పాత ఆకుల్ని విడిచి కొత్త ఆకులతో రమణీయంగా మనోహరంగా అవడానికే తయారవుతుంది. అలాగే మనం కూడా గడిచిన సంవత్సరంలో చేదు జ్ఞాపకాలని తొలగించుకొని కొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రారంభించాలని ఆశిస్తున్నాం. ఉగాది అనగానే మనకు గుర్తు వచ్చేది మామూలుగా ఏదైనా పండగ అనగానే మనకు గుర్తు వచ్చేది పంచపక్ష పర్వణాలు. కానీ ఉగాది మాత్రం మనకు ఉగాది అనగానే గుర్తు వచ్చేది పచ్చడి, ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అనేది ఏ పండుగ మనం చేయము, ఒక ఉగాది మనం చేస్తాం. ఇది
రుచి కలిగి ఉంటుంది. ఇందులో మనం ఏం వేస్తాం? బెల్లం, చింతపండు, వేపు, పచ్చి మామిడి, ఉప్పు, మిరపకాయ ఇవన్నీ కలిపిన సమ్మేళనమే ఉగాది పచ్చడి. ఇది మనకి ఏ విధంగా ఇండికేట్ చేస్తుందంటే బెల్లం అనగానే ఆనందానికి ప్రతీక. కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది చెడు కూడా వేస్తారు. చింతపండు సవాళ్ళను చూపిస్తుంది, వేపు చేతిని చూపిస్తుంది, పచ్చి మామిడి ఆశ్చర్యం, ఉప్పు భయం, మిరపకాయ కోపాన్ని. ఇన్ని షట్రోషిత రుచులు కలిగి ఉన్న ఉగాది పచ్చడికి అది ఏం చెప్తుందంటే మనకి జీవితంలో ఇవన్నీ అనుభవాలు మనకు ఉంటాయి. మీరు బాగా చూసుకుంటే చింతపండు రసంలో ఇవన్నీ మనం కలుపుతాం. జీవితం అనేది సవాళ్ళు. ఈ సవాళ్ళలో ఆశ్చర్యం, భయం, కోపం ఇవన్నీ ఉంటాయి. వీటన్ని మనం ఆస్వాదించు జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలి. ఇది మనకు బోధిస్తుంది. ఉగాదిలో మనం పచ్చడి తర్వాత నెక్స్ట్ ఆనాటి కాలంలోనే మన పండితులు పెద్దవాళ్ళు గ్రహాల స్థితులను బట్టి మనకి సంవత్సరం ఎలా ఉంటుంది, కరువులు, ఆటకాలు, వర్షాలు, వీట రాసుల ప్రకారం వచ్చే పరిస్థితులు అన్నీ మనకి చెప్తారు. అలాగే వాటి సమస్యలకి తగిన పరిష్కారం కూడా మనం ముందు చెప్తారు. అందరూ వీటిని పాటించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనే కోరికతో ఇవన్నీ చెప్తారు. మనకి ప్రస్తుతం మనం ఉన్న లైఫ్ చాలా బిజీ. ఇందులో మనం కేవలం ఈ పండుగ టైంలో మనం అందరం కలుస్తున్నాం. ఇది మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన ప్రాముఖ్యతని గుర్తు చేసుకుంటాం. అలాగే దీన్ని మన పిల్లలకు కూడా మనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. వారు కూడా ఉగాది అంటే ఏంటి, పచ్చడి ఎలా ఉంటుంది, లేకపోతే మన వాళ్ళకి ఆ రుచి తెలియడం. ఈ పండుగలో ఆనందంగా జరుపుకోవడానికి మన ప్రగతి సభ్యుల నుంచి పిల్లలు, ఆడవారు ఉత్సాహంగా ముందుకు వచ్చి వారి యొక్క టాలెంట్ని ప్రదర్శించడానికి మరింత రమణీయంగా చేయడానికి ఈ పండుగని ముందుకు వచ్చారు. వారందరికీ నా తరఫున ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ శుభంగా ఉండాలని, ఆనందం కలగజేయాలని కోరుకుంటున్నాను. పంచాంగ శ్రవణంకి కేకేర్ ఈసారి ఆయన తన పరిస్థితి బాగాలేనందువల్ల రాసి పంపించారు. మన సీనియర్ సభ్యులు పినాకపాణి గారు దాన్ని మనకి విని వినిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా దీపక్ రంగారావు చెప్పినట్టు మన ఆస్థాన పంచాంగ శ్రవణం చేశాయన కేకేరావు గారు చాలా మంది తెలియపోవచ్చాను. ఆయన రిటైర్ మన సెట్లో చేసేవాళ్ళు రిటైర్ అయ్యారు. ప్రగతి గురించి అనుభవం అది. ఎవరు ఇక్కడ వచ్చి ప్రగతి మెంబర్ అయితే వాళ్ళు రెగ్యులర్ ప్రగతి మెంబర్స్. సో ఆయన లేకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా మా ప్రగతికి ఆయనే పంచాంగ శ్రవణం చేస్తూ ఉండేవాడు. ఆన్లైన్లో చేస్తూ ఉండేవాడు. ఆయన ఆన్లైన్ ఉంటుండేవాడు. సో సంస్థ వల్ల ఆయన స్టెప్ పంపించారు, మీరు చదువుకోండి. సో ఆ విధంగా నాకు ఈ ఛాన్స్ వచ్చింది, చదివే అదృష్టంగా దక్కింది. సో ఆయన ముక్కల్లో నేను చెప్తాను, ఆయన రాసింది నా స్టైల్లో నేను చెప్తాను. మొదటి నుంచి ప్రగతికి సంకల్ప బలం ఎక్కువ, ఎందుకంటే సంఖ్యాబలం ఇప్పుడు తక్కువే. మాకు ప్రగతి వాళ్ళు ఎప్పుడు తక్కువగానే ఉండేవారు, కానీ సంఖ్యాబలం కన్నా సంకల్ప బలం ఎక్కువతో చాలా కార్యక్రమం ప్రగతి చేసేవాడు. కానీ ఇప్పుడు ప్రగతిలో ఉన్న కొద్దిమంది సభ్యులు అందరినీ కలవాలి అనే ఉద్దేశంతో వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందనలు ఉంటుంది. సో ఉగాది గురించి పూర్తిగా చెప్పారు. నేను మళ్ళీ ఉగాది స్టార్టింగ్ అన్నీ చెప్పక్కర్లేదు. సో ఈ ఉగాదికి మాకు క్రోధినామ సంవత్సరమే పేరు. మనకి 60 నామాలు ఉన్నాయి. ఇది మాత్రం క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే మనం ఎక్కువ భయపడక్కర్లేదు లేదు, ఎందుకంటే మన ముందున్న 5 సంవత్సరాలు శుభకృత శోభకృత అనే ఉన్నాయి, కానీ శుభాలు చూసాం, అశుభాలు కూడా చూసాం. అలాగే క్రోధినామ సంవత్సరంలో క్రోధాలు ఉంటాను అనుకోకల్లా శాంతంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఉగాది పచ్చడి గురించి కూడా ఆయన డీటెయిల్గా చెప్పారు. 6 రోజులు ఉన్నాయని చెప్పారు. వన్ థింగ్ అంటే నేను యాడ్ చేసేది అంటే దాన్ని బ్యాలెన్స్డ్గా పడితే కానీ ఉగాది పచ్చడి బాగుంటుంది. సో దట్ బ్యాలెన్స్ ఈజ్ అండ్ జీవితంలో కూడా బ్యాలెన్స్ ఉండాలి అని
అది సింబాలిక్గా మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఆ రోజు నైవేద్యం తింటారు. సో ఇంకా లైఫ్ ఇస్ ఎ చారియట్, లెట్స్ రైట్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ స్ట్రైడ్. సో దట్ ఈస్ ద ఉగాది పచ్చడి యొక్క సందేశం. నెక్స్ట్ పోతే మన లైఫ్ ఈస్ డిపెండ్ ఆన్ కామ్, దట్ ఈస్ టైం. మహాభారతం మనం అందరూ చూసాం చోట్లది, నేను సమయాన్ని మహాభారతం చెప్తున్నానని చెప్తాడు. సో ద సమయాన్ని కాలాన్ని ఇఫ్ యూ మెటీరియలైజ్ యాజ్ ఏ పర్సన్, సో కాలపురుషుడు అంటారు. సో ద కాలపురుషుడు బికాస్ ఉగాది ఈజ్ ఎ టైం. సో దట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ ప్లానెట్స్, గమనం గురించి తెలుసుకునేది. సో దిస్ కాలపురుషుడిని వీ హ్యావ్ టు ఆరాధించాలన్నమాట. ఆరాధించడం ఎలా ఆరాధిస్తాం? సో దేర్ ఆర్ 5 parts. దట్ ఈస్ ఆయుధ అంగములు, దట్ ఈస్ తిథి వారి నక్షత్రాలు, యోగం, కారణం. ఈ 5 కాలపురుషుడి యొక్క అంగాలు. వీటిని మనం తలుచుకుంటే ఇట్ ఈస్ ఇటీవల పంచాంగం అంటారు. ఇప్పుడు ఈ ముందు మాటలతో ఈ కోటి సంవత్సరం చెప్తూ మీ మొబైల్స్ ఆర్ మీ కర్ణాలు నా మీద నా వాణిని మీరు వినడం వాళ్ళు ఆకాంక్షిస్తున్నాను. సో ఫస్ట్ది 12 రాసులు ఉన్నాయండి మనకి. 12 రాసులు 27 స్టార్స్. 27 స్టార్స్. మేషరాశి ఫస్ట్ రాశి. ఇప్పటికే మీరు అందరూ చూసేసి ఉంటారు, పేపర్ అవుట్ అయిపోయింది ఉగాది ఫలితాలని. కానీ వినాలి కదా అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను. సో మేషరాశి, మేషరాశిలో అశ్విని ఇంకా 4 పాదాలు ఉన్నాయండి, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం. వీళ్ళందరూ కలిసి మేషరాశి అవుతుంది. సో ఈ పంచాంగం ఏంటంటే ప్రిసైజ్గా ఏముంటుందో పిక్చర్ ఒకటి ఇచ్చేస్తారు అనమాట. అంటే మొత్తం చదవక్కర్లా ఈ ఏడాది ఎలా ఉంటుంది అని. యాక్చువల్గా ఇది ఇచ్చేది ఏంటంటే యువత ఏం వాడేవాళ్ళంటే ఈ గ్లోబల్గా ఎలాగా రాజులు అనుకునేవాళ్ళు అనమాట. హౌ టు టేక్ కేర్ ఆఫ్ ప్రిపేర్నెస్. ఇప్పుడు ర్యాంక్ ఏమిటంటే తీసే ఒక నమ్మకం అయిపోయింది. స్టార్స్ అల్టిమేట్గా డిపెండ్స్ ఆన్ ద యువర్ కృషి అండ్ గాడ్స్ విల్. ఈ రెండే మనకి ఫైనల్గా ల్యాండ్ అయ్యేది. ఎనివే, సో ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 8 అండి, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. కొంచెం వీళ్ళకి వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఖర్చును తగ్గించుకోవాలి, ఆదాయం తక్కువ. ఈ రాశి వారికి గోచార రీత్యా గురుడు 2వ స్థానంలో సంచరించగా శుభకారకుడు. కుటుంబ వృద్ధి, స్త్రీలకు సౌభాగ్యకరమైన వాతావరణం ఉంటుంది. పుణ్యకారాలకు ధనం ఖర్చు చేస్తారు. వెలుగు ఉద్యోగస్తులు శ్రమ కలిగినను వేతన పెంపు మనో వికాసం కలిగిస్తుంది. శాలరీస్ పెరుగుతాయండి వీళ్ళకి. కుటుంబ సభ్యులను మాత్రం ఖర్చు విషయంలో అదుపు చేయడం ఉత్తమం. ఏకాదశ స్థానంలో శని సంచరించడం చేత మిక్కి అనుకూలంగా కాదు. ఇక వృషభ రాశి, కృతిక 2, 3 పాదాలు, రోహిణి 4వ పాదం, మృగశిర 1, 2 పాదాలు దీనికి వస్తారన్నమాట వృషభ రాశి. దీనికి కూడా ఆదాయం తక్కువే పాపం. వ్యయం మొత్తం 8, రాజపూజ్యం 7 అండి, అవమానం 3. సో రాజపూజ్యం 7 కాబట్టి చాలా బాగున్నట్టు. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అనుకున్న ఆశయాన్ని సాధించడం ప్రయత్నిస్తే ఐ థింక్ హలో సైలెంట్. ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృషభరాశి చేస్తున్నానండి నేను. సో ధనలాభం కలుగుతుంది. దిస్ ఇస్ బెస్ట్ పార్ట్. అనుకున్న ఆశయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే పట్టిందల్లా బంగారం అవుతుందండి. అయితే జీవితం ఉగాది పరిస్థితి లాంటిది అనుకున్నాం కదా, అంతా మంచి జరుగుతుంది. అందుకే సంవత్సరంలో ఉత్తరార్థం అంటే ఇంటర్వల్ తర్వాత జన్మరాశి గురుడు సంచరించడం చేత ఉద్యోగ స్థాన చలనం, కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇక మిథున రాశి, ఈ మిథున రాశికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4వ పాదం, పునర్వసు 1, 2, 3 పాదాల నక్షత్రాలు ఈ రాశికి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, 50% ఎంత వస్తుందో అంతపోతుంది. రాజపూజ్యం 3, అవమానం 6. వీళ్ళ అదృష్టంగా 5. ఈ రాశి వారికి సంవత్సరం అంతా అధిక ధనం వ్యయం ఉంటుంది.
కాకుండా అంటే గృహాలను శుభకార్యాలు చేస్తారు, విద్యార్థులు దేశాలను స్థిరపడతారు. అలాగే ఉద్యోగస్తులు స్థానచాలం ఉంటుంది. నగరానికి ఎవరికైనా ట్రాన్స్ఫర్లు ఉన్నాయని చెప్తారండి, కొంచెం వినండి. మిథున రాశి వారికి స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. నగరానికి ఏదైనా అవకాశాలు ఉంటే వీళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఇక కర్కాటక రాశి పుష్యం 4 పాదాలు, అశ్లేషం 4 పాదాలు. వీరి మాత్రం చాలా ఆదాయం 14 వీళ్ళకి. ఇంకా కర్కాటక రాశి తిరుగులేదు ఈసారి. డబ్బులు వాళ్ళకి. వ్యయం మాత్రం రెండే, పైసా కూడా వైఫ్కి ఇవ్వాలన్నమాట, హస్బెండ్కి ఇవ్వాలంటే. రాజభూతం 6, అవమానం 6, 50-50. వీరి అదృష్టానికి 2. ఎవరు కర్కాటక రాశి? సూపర్. మీరు కూడా కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈ సంవత్సరం డబ్బు లాటరీ టికెట్ ఇంకా కొనిపించుకోండి. అందులోనూ డబ్బులు మాత్రం మీరు ట్రాన్స్ఫర్ చూసుకోండి. డబుల్ కొనాలి అండి. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ కర్కాటక రాశి. మై గుడ్నెస్, అన్యాయం. మొత్తం అన్ని రాష్ట్రాలకి తీసేసుకుంటారండి వీళ్ళు. సో మీరు దాంట్లో చూడండి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది, చెప్పక్కర్లేదు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు 10 సంవత్సరాల స్థానం లభిస్తాయి. అన్ని విజయాలు వీళ్ళకి సొంతమే. పట్టుకోవాలి. సింహరాశి వద్దామండి. మక్క 4 పాదాలు, కుక్క 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఏడాది ఆదాయం 2, వ్యయం 14, రాజపుత్రం 2, అవమానం 2. సింహరాశి మీ మిస్సెస్ కుంభరాశి. మీరు బాగా మీకు ఖర్చు పెట్టాలి, బంగారాగా కొంటారేమో. సో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ప్రకారం ఈ రాశి వారికి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది. అప్పులకి తిప్పకూడక తప్పలేదు. ఉద్యోగస్తు పనిచేసే చోట ఆటంకాలు కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో డోంట్ వరీ, సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదం, చిత్త 1, 2 పాదాలు. వీళ్ళకి అన్ని 50-50% అంటే కన్యా రాశి వాడికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. వీళ్ళ అదృష్టంగా కూడా 5. వెరీ నైస్. ఇంకా తులారాశి వద్దామండి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదం, విశాఖ 1, 2 పాదాలు. ఈ రాశికి వస్తారు. ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. మా వైఫ్ వ్యయం 8. ఈ రాశి వారి గురుడు వ్యయాన్ని సానుకూల ప్రతికూల పరిస్థితులు పరిస్థిస్తాడు. ఒకటి దీర్ఘాయుగా ఆరోగ్యం ఇచ్చిన, తండ్రి నుంచి సంపాదన ప్రాప్తి కలిగిస్తుంది. అంటే మా మామూలు నాకు ఇస్తారన్నమాట. కష్టపాటుగా ఉందండి తులారాశులు. బాగా లేని జబ్బులు వస్తాయంట. రిటైర్మెంట్ ఏం కాదు. ఇక వృశ్చిక రాశి అండి. విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదం. దీని కిందకు వస్తారు. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మా అల్లుడు పని అయిపోయింది. వ్యయం మా అమ్మాయి. ఈ రాశి వారికి సప్తమ స్థాన గురు సంచారం వల్ల యోగ ప్రదర్శన ఉంది. ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఉంటాయి, కానీ చేయకపోవడం మంచిది. ఇక ధనురాశి. ధనురాశి వారు ఎవరండి? 3, 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదం, ఉత్తరాషాఢ 1 పాదం. దీనికి ఏడాది ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. వీళ్ళకి ధనురాశి వారికి ఈసారి చాలా బాగుంది. బికాస్ ఆదాయం ఎక్కువ, రాజపూజ్యం కూడా ఎక్కువ. వీళ్ళ వృత్తుల్లో రాణిస్తాక మంచి గుర్తింపు వస్తుందిగా. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఎటువంటి లోటు రాదట. పెళ్లి అవకాశాలు వస్తాయట. కొంచెం ఆరోగ్యం చూసుకోమని. ఇంకా మకర రాశి వద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, దక్షిణ 2 పాదాలు. వీటికి కూడా 50-50% ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో అన్ని
ఈ రాశి వారికి ఏడాదంతా పర్సు బరువుగానే ఉంటుంది, కానీ ఖర్చు కూడా పోటీ పడుతుంది. మకర రాశి వారు వీళ్ళకి ఈ రాశి వారి సంతాన సంపద వృద్ధి, ఆర్థికంగా గొప్ప ఎదుగుదల ఉంటుంది. గృహంలో శుభకార్య నిర్వహణ వంటి ప్రోత్సహిస్తున్నాయి. కుంభరాశి అండి. ఈ కుంభరాశి వారు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఏడాది ఆదాయం 14 అని ఆయన సంపాదించినప్పుడు మీకు చెప్పుకుంటారు. వ్యయం 14 ఆయన సంపాదిస్తున్నట్టు ఖర్చు పెట్టుకుంటారు. రాజపూజం 6 అవమానం 1 సూపర్గా ఉంది. ఈ రాశి వారికి చతుస్థానం గురుడు ఉండడం చేత నూతన గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. కొనేసేది లేదు. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగస్తుల విషయంలో స్థాన చిహ్నాలు బదిలీలు తప్పవు. ఆదాయం బాగా ఉన్నప్పటికీ విందు వినోదాల పట్ల నియంత్రణ లేకపోతే డబ్బులు పోతాయి. సో ఇక మీనరాశి అంటే లాస్ట్. మీనరాశి నా రాశి. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ ఏడాది ఆదాయం 11. మా మామగారు ఇస్తున్నారు కాబట్టి ఆదాయం 11 అయింది నాకు. వ్యయం 5. డబ్బులు 1 పైసా ఖర్చు పెట్టడం లేదు మధ్య. ఎందుకంటే మామూలు ఖర్చు పెడతాను. ఆ వ్యయం ఎక్కువ ఉంది ఆవిడకి, నేను ఖర్చు పెట్టట్లేదు. వ్యయం 5. రాజపూజలు 2 అవమానం 4 ఎక్కువ రిటైర్ అయిన వాళ్ళకి కష్టాలండి. రాజపూజలు 2. ఇది కామన్ అండి. రిటైర్ అయిన వాళ్ళకి రాజపూజలు 2. సో యాక్చువల్గా అంటే అస్ట్రాలజీ 60 ప్లస్ వాళ్ళకి ఉపయోగపడుతుందా, 12 లోపల వాళ్ళకి ఉపయోగపడదు, ఈ మధ్యస్థం వాళ్ళకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాజపూజ 1-2 ఉంటుంది రిటైర్ అయిన వాళ్ళకి. అందరితో 5-6 ఉన్నది తిన్నే పడిపోతున్నాడు ఇక. సో ఈ రాశి వారు సవాళ్ళు ఎదుర్కొని తప్పదు. రోజు సవాళ్ళు వేస్తారు. ఆర్థిక పరంగా అనుకూల సమయం. ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగే చూస్తున్నాయి. ఆధ్యాత్మిక విషయంలో శ్రద్ధ కనబరుస్తారు. దాన ధర్మాలు చేస్తారు. వెరీ గుడ్. ఆధ్యాత్మిక విషయంపై దేవుడు ప్రక్క సందర్శిస్తారు. ఈ మధ్యలో నేను చాలా ప్రాణాలు చేశానంటే ఇటు గుజరాత్ వెళ్ళాను, తిరిగి వచ్చాను, నిన్నే వచ్చాను. క్షేత్ర దర్శనం అయింది. సో ఇతరులతో ఈ పంచాంగాన్ని ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లో 25% కాదు 90% తగ్గించింది చెప్పానంటే. ఎందుకంటే అందరూ మాట్లాడేసుకుంటారు కదా. ఎందుకంటే ఈ పంచాంగ శ్రమమే కానీ ఎందుకు వచ్చింది అని చెప్పి ఆయన పంపించి చాలా కష్టం 5 పేజీలు పంపించారు. నేను ఇంకా 90% కట్ చేసేసేసి 10% ఉంచేసేసి. సో మీరందరూ చాలా జాగ్రత్తగా విన్నందుకు, మీకు లావాదేవీలు తెలుసుకున్నందుకు జాగ్రత్తగా ఉండి, జాగ్రత్తగా ఉండి దేవుడిని ప్రార్థించుకోండి, కష్టపడండి. సో మరొకసారి శుభాకాంక్షలు. నమస్కారం. ఇప్పుడు మనం కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ మన ప్రగతి సభ్యుల పిల్లలు ఉగాది పండుగలు చేసుకోబోతున్నారండి. డ్యాన్స్ చేయడం కోసం అన్విక, అనుశ్రీ, జాస్మిత, వివస్వర, పన్వి, ఆరవ్, ఆరిఫ్ అందరినీ స్టేజ్ మీద కూర్చున్నాండి. ప్లీజ్ కవర్ ది స్టేజ్. కవిత్వం రాసుకుంటారు ఆవిడ. ఉగాది ఇలా ఫంక్షన్కి వెళ్తున్నాం చేసుకున్నాం అంటే ఆవిడ గప్పగా వచ్చిన పద్యం రాసి పంపించిన శేష పద్యం ఒకసారి చదివి వినిపిస్తాను. ఆవిడ జస్ట్ ఐ రిసీవ్డ్ ఇట్. నూతన సంవత్సరం నోములు పంటగ అచ్చడి యుగాది నాడు తిరిగి కొత్త బట్టలు ధరించి పూర్ణులకి భక్తి శ్రద్ధల నల్లరు నిండుగాను
వచ్చిందా మేక తిన్నాను కొంచెం కష్టంగా తింటారు కాకపోతే తింటారు పిల్లలు తినరు కాదు తోక ఇంకొంచెం దగ్గరలో ఉన్నారు మేక తిన్నాను తినే కూరలు కాకరకాయ కాకుండా ఇంకొంచెం దగ్గరలో పిల్లలు తినాలి నార్మల్ ఆలుకు తోక లేదా మేక తిన్నాను తోక పడేసాను నాకు తోక పడేసాను కొంచెం కూరగాయలాగా ఓకే కూరగాయల్లో రాజు వంకాయ ఇష్టం ఉత్తరము చెప్పి ఒకే పడ పేరుకు మాత్రమే పెరిమిటి తర్వాత అందే కానీ చేతికి వాటికి మొగుడంటే వడ్డీని మూళ్ళ చేసేవన్నీ కావాలి బాగా చెప్తున్నాడే వడ్డీలు తీసుకోకపోతే ఎక్కడ పెట్టగలుగుతాయి అమ్మ ఎక్కడంటే అరే 28 మొన్న ఇప్పుడు గిరాకాయలు నేను మీ ఆయన గడిపించాను ఏంటి మీ ఆయన అన్నయ్య కదా అంత చిన్నపోయాడు నా ఉంటారు కన్నానే అవును ఇంట్లో రీమోడలింగ్ చేసిన తర్వాత మీరే కదా రావడం ఇది చూపిస్తాను అయిపోయావు అబ్బా నాకు బొమ్మ ఇవి అలాగే పొద్దుకి తెప్పించావక్క ఇంటి పనులు పొలం గొడవలు గ్యాస్ తీసు అన్నీ నేనే చూసుకోవాలక్క నా మటుకు నాకు ఈ గ్యాస్ తీరించంటే మా గట్టకి రాకో రూపాయి కాదా 10 రూపాయలు కొనుక్కుంటానక్క తానే కొనుక్కో మీ అత్తమ్మ వాళ్ళకి ఆస్తిని చక్రవడ్డీకి తీసుకు నువ్వు కాదేంటి నేనా ఇవ్వండి కదా ఏదో చూస్తున్నానక్క మాటండి అరే నాయనో మొన్న అయ్యగారు ఊటి నుంచి తీసుకొచ్చారే చాక్లెట్ టీ పౌడర్ దాంట్లో టీ కాయించి నేను సింగపూర్ నుంచి తీసుకురా తెల్లకప్పులు వాటిలో కూడా తీసుకురా నాకు మాత్రం గోండ్రేట వెండి కాయలో తీసుకురా నేను టీలు కాఫీలు తాగినాక తాగితే నిలబెట్టిపోతారని ఆయన బయలు అయిపోతారు ఈ డెకరేషన్కి వీటికి ఇప్పటికి 5 లక్షలు అయిందక్క అన్నట్టు మీ అమ్మాయి ఎంత కట్టిస్తున్నారు 1,00,000 రూపాయలు సొమ్ము 20 సార్లు బంగారం ఇచ్చావు అమ్మాయి అబ్బా నీ మట్టుకు నువ్వే అంత కట్టడిస్తే కలిగినాడు రేపు మా అమ్మాయికి ఎంత పెట్టాలి 50 లక్షలు పై తీసుకొస్తామా మేము వస్తాం అమ్మాయి బాగుందక్క పెళ్ళికి నువ్వు ఏడే తప్పకుండా వెళ్ళొస్తాం మంచి
రాసింది కట్టింది ఎవరు? నీకు రాను రాను మర్చిపోయి నువ్వే కదా నెక్కేసుకుంటున్నది. సరే మధ్యలో ఇంట్లో అస్వస్థ లెక్క చూడండి. అబ్బాయి ఇంతే రాను ఏమనుకున్నారే ఎవరో అలా ఇస్తారా హాస్పిటల్ ఊళ్ళో ఒకటో ఉన్నా 50 అప్పుడు
పాయసం పెట్టాను. అభివృద్ధులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాటి రోజుతో పాయసం తాగితే ఇంట్లో చదువుతానికి మంచిదట. పాటితో పాయసం తినమంటావా? రామా రామా, ఈ సర్వభూమి పాయసం వాడు ఎవరో వాడు కనపడితే వాడికి పాయసం పోయి తప్పైపోతారా తెలుసుకోకపోతున్నారా కానీ నేను ఈ ప్రగతి వానూర్త పాఠశాలలో గత 30 ఏళ్ళుగా తెలుగు ఉపాధ్యాయులుగా ఇది నా పరిచయం. అయితే వీరంతా నా పిల్లలు, ఆ పిల్లలు కాదు, నా తరగతిలో చదువుతున్న పిల్లలు. ఏంటి అల్లే తెలుగు క్లాసు అన్నాక ఊళ్ళో దగ్గర పెట్టుకుని వినండి. అయితే పోయిన తరగతిలో మీకు అందరికీ వేదం గురించి చెప్పాను. వేదాలు ఎన్ని రకాలు చెప్పాను. అయితే ముఖ్యంగా మీకు చెప్పాలన్నది ఏంటంటే వేదాలు కాదు ఎన్ని ఎవరికైనా వచ్చారా? ఉండే లక్ష్మీనారాయణ మీకు ఏమన్నా వచ్చా? అందుకే ఈ క్లాస్లో ఉన్నాం. వేదాలు శిక్ష, జ్యోతిష్యం, నిరుక్తం, కల్పకం, ఛందస్సు, ఇవన్నీ 6 ఉన్నాయి. 6లో మనం ముఖ్యంగా ఈరోజు చెప్పుకోదగ్గది ఏంటంటే ఛందస్సు. ఛందస్సు చెప్పేవాడు ఛందస్సు అంటారు. కానీ ఛందస్సు మనం మాట్లాడే ప్రతి మాట ఛందస్సు చంద్రబద్ధంగానే ఉంటుంది. అవి ఛందస్సు ఏమిటంటే మందారాజాన తప్ప అల్లరి. అయితే ఈ ఛందస్సు గురువులు లఘువులతో కూడిన గణాలు ఏర్పడతాయి. గణాల ద్వారా పద్యం ఏర్పడుతుంది. అంటే పద్యాన్ని రచించే రీతిని, విధానాన్ని ఈ ఛందస్సు తెలుస్తుంది. అందువల్ల మనకు తెలిసిన ప్రముఖ ప్రజాకవి వేమన గారు అన్ని పాఠకలిలోనే పద్యాలు రచించారు. ఇనగణ త్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు ఆటగల. అంటే ఇందులో అనేక మంది గణాలు ఉన్నాయి. ఎవడరా ఆ పేపర్ ఇస్తున్నాడు? అమ్మాయి ఎవరో ఇస్తున్నాడు. అయితే ఈ ఛందస్సు యొక్క ముఖ్య రూపం ఏంటంటే మనం మాట్లాడే ప్రతి విధానాన్ని కూడా తెలియపరుస్తుంది. మాట ఇది ఒక గణం, చెప్పు ఇదొక గణం. నువ్వు మాట్లాడే ప్రతి వాక్యం, ప్రతి మాట ఏంటది? అయితే మనం అనేకమైనటువంటి
మాటల ద్వారా వాక్యాల ద్వారా పద్యాలని మనం రాస్తూ ఉంటాం. పద్యాలకి 4 పంక్తులు ఉంటాయి. అలాగే మనం తేటగట్టని కూడా విన్నాం. తేటగట్టి, సీతాపద్యం ఇలాంటివన్నీ ఉపజాతులకు వస్తాయి. అయితే సూర్యుడు ఒక్కండు సురరాజు ఎదురు వెనక ప్రేమకుడు తేటగట్టి. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు పుస్తకం ఓపెన్ చేసి చూడండి. పుస్తకంలో 16 పేజీలో కింద ఏం రాసిందంటే, పద్యానికి 9 పదాలు ఉంటాయి. అది గణాల అధ్యాయం, ప్రతి మాట ఒక గణం. వీటి నందు ఎందుకు చెప్తున్నట్టే, మీకు రాబోయే పరీక్షల్లో ఛందస్సు నుంచి ప్రత్యేకంగా ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి 15 మార్కులు ఉంటాయి. అమ్మాయిలు మీరు కాసేపు మాట్లాడి జాగ్రత్త. అయితే మనం చెప్పాము అరే వారణాసి శాస్త్రి ఇలా ఏంటి అలా ఏంటి పొద్దున్న ఈ స్కూల్ ప్రాంగణం కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు పోసామంట. వాడు చెప్తాడు, వెంకటేశ్వరరావు చెప్తున్నాడు. వెంకటేశ్వరరావు మీ నాన్న నా బాల్యమిత్రుడు నాతో పాటు ఈడీ కాలేజీలో చదువుకున్నాడు రా. నీకు వాళ్ళ వంశావళి పేర్లని పెట్టి నేను పెద్దవాడు అయితే ఏదో ఉద్ధరిస్తామని తాత ముత్తాత పేర్లని పెట్టాడు. నీ పేరేంటో తెలుసా మీకు? DVLN RRR శాస్త్రి. అంటే వారణాసి లక్ష్మీ నరసింహ సత్య సూర్య సుబ్రహ్మణ్య రామ ఉత్పత్తి రమణ శాస్త్రి. ఇంకా పెద్ద పేరు పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తాడని అందుకే రా, మీ నాన్న మీద నాకు అభిమానం ఈసారి క్షమించి ఉద్ధరిస్తున్నాను కదా. మండవ వెంకట సుబ్బారావు ఎలా మీ నాన్నగారు ఎలా ఉన్నారు? హాస్పిటల్లో ఉండాలంట కదా, ఇంటికి వచ్చారా? బాగున్నారా? కొట్లో కూర్చున్నారా? బాగున్నాడు. నీకు మాట చెప్పాలా? మీ నాన్నగారికి చెప్పి మాట్లాడాలి. ఆ మాట చెప్పు. అలాగే మీ నాన్నగారు కూడా సరైన చెప్పు. జాగ్రత్త సరిగ్గా చదువుకున్నాను. సరే సరే. ఇంకా మన ముందు తెలుగు భాష యొక్క ప్రాశస్త్యాన్ని మన ముందు కవులు ఎందరో విశిష్టంగా విశ్లేషించారు. దాని గురించి గొప్పగా మన ముందు ప్రశంసించారు. అయితే నేను ముందు పాఠంలోకి వెళ్ళకముందు మీ అందరూ హాజరు తీసుకుంటాను. మీరందరూ పలకండి. నారా చంద్రబాబు నాయుడు వచ్చాడా? ఎదుగోటి సత్యవతి జగన్మోహన్ రెడ్డి, పిల్లి బాబా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మధ్యలధరు మనోహరం, సిగ్గిపోయిన చంద్రలేఖ, పాచికండ పాల్గొనరావు, గరిపాటి నరసింహారావు వచ్చాడా? ఏదో అవగాహన చేసుకుంటే గోగులమండ గోపాలం ఇప్పుడే బయటకు వెళ్ళాడు. తోకల తాతారావు, మండ వెంకట సుబ్బారావు వాడు వచ్చాడు. వారణాసి శాస్త్రి వాడు వచ్చాడు. పాత రోజుల్లో మంగచాక్షి,
గుర్రం జాసువా, కందుకూరి సూర్యకుమారి, గుమ్మడి వెంకటలక్ష్మి, జంధ్యాల బాబయ్య వచ్చాడా, శ్రీరంగ శ్రీనివాసరావు, పూర్ణగుండు బాలకి, పిల్ల అనురాజ, ధవళేశ్వరి మల్లమరాజు, సత్యనారాయణమూర్తి, కారంపూడి ఎలిజబెత్. అయితే మనం భాషలోకి వెళ్ళే ముందు మీకు నేను గత ఆటంలో చెప్పింది ఏమిటంటే తెలుగు న్యూస్ పేపర్, తెలుగు సంచికలు చదవండి అని చెప్పారు. మరి ఎంతవరకు చేశారని తెలియదు. మన మధ్య మన ప్రముఖుడు ఒకడు ఉన్నాడు, అందరూ తెలుసు, మన తెలుగులో తిట్ట సోమవారం హరీష్ బాబు కదా. ఏంటి ముఖ్యమైన తెలుగు వార్తలు ఏమన్నా తీసుకొచ్చావా? అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. అమ్మాయిలు ముఖ్యంగా ఏదో ఉగాది కదా పచ్చడి అన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఊరులు గాదులు అన్నీ ఉన్నాయి. ఇంకా శాంతంగా ఉండండి. చెప్పరా? ఈరోజు తెలుగులో ముఖ్య వార్తలు. అమెరికాలో వైద్యుడి గుండెపోటుకు చక్కటి సరికొత్త మందును ఆవిష్కరించారు. దానిని రోజుకు ఒక్కసారి మూత్రమే వాడాలంట. మూత్రమేట నీ పిండాకుడు, మూత్రమేట మాత్రమే, ఒక్కసారి మాత్రమే, ఒక్కసారి మాత్రమే. రాంచీలో పోలీసు కాన్పుల్లో 4 మృతి. పోలీసు ఉగాది సందర్భంగా రాంచీలో మహిళలు ముద్దుల పోటీ. ముద్దుల పోటీ లేకరా, ముగ్గుల పోటీలు, ముగ్గుల పోటీలు. సరే, ఎల్ఐసి కార్యాలయంలో ఉద్యోగి వృత్తి, సంతోషం వ్యక్తపరిచిన యాజమాన్యం. ఈసారి సైకిల్ సునామీ తాకిడికి గురై కామంతో అల్లాడుతున్న వైజాగ్ ప్రాంతం. కామం కాదు ఆయన, నీ తెలుగు సంగ పెట్టాలి. వెళ్ళి కూర్చోరా. కామం కాదురా, క్షామం. కామం కాదు, వెళ్ళి కూర్చో. జిల్లా పరిషత్తులో చదువుతున్నారు. అయితే ఈ స్కిట్ వాళ్ళకి అంకితం. ఎందుకంటే ఎవరైతే జిల్లా పరిషత్తులో చదువుతున్నారో తెలుగు ఉపాధ్యాయులు ఇదే పొరబడి ఇందులో ఎప్పుడు మారుతున్నాం. ఇప్పుడు తెలుగుకి కొద్దిగా కష్టకాలం ఎక్కువగా చెప్పుకోవాలి. కాబట్టి మనం మన ఇళ్ళల్లో ఎలాగో స్కూళ్ళలో ఇంగ్లీష్ హిందీ మాట్లాడుకుంటారు. మనం ప్రవాసంలో కాబట్టి ఇళ్ళల్లో కనీసం తెలుగులో ఉచ్చరించండి, తెలుగులో మాట్లాడండి. ఇది మనకి ఇలా వేళగా తెలుగు మనకి తెలుగుగా తోడుగా ఉంటుంది. అందువల్ల నేను ఎవరిని నొప్పించాలని ఎలా కూడా అయ్యారు. ఇందులో చాలామంది నా చిన్ననాటి నొప్పిన పేరులే వాడాను. ఎందుకంటే వాళ్ళ మంచి లేకుండా కదా వాళ్ళ పేర్లు వాడాను. వారణాసి శాస్త్రి అంటే అనుకున్నాను, వాళ్ళకి పేరు అనుకున్నాను. అలాగే చాలా మంది వాడుతున్నాను. వాళ్ళ ప్రాంతానికి స్వయంగా ఉండాలని నిన్న మీరు అందరూ ఆరోగ్యానికి ఆరోగ్యాలకు సుఖ సంపదలకు దేశాలకు ఆశిస్తాను. మీ అన్నయ్య వాళ్ళ గంటలకు పొడిచేస్తాను, పీకేస్తానని ఛాలెంజ్ చేశాను. అని ఆలోచించి స్కెచ్ ఏంటి నాకు తెలియాలి. ఏంటో ఆందోళన ఏంటో ఆడదాం ఫుట్బాల్ అనేది అంటాడు. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేశాక మాస్టర్ మా తుప్పుడు పిల్ల అంతా అంటే అయితే ఆడతాం.
అంత్యాక్షర ఆడదాం. ఎవడి దగ్గర పాటాడితే వాడు మీ అన్నంతరంగా చెప్పాలి. ఆ ఒక్కడు ఎవడు హూ ఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్ అది తెలుసుకోవాలంటే సజ్జన ఇప్పుడు ఆడండి గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షర. ముందు నీకు మొదలడం అవునా? రా రా మాతో పాడరా. పాడు శాతం పాటలేం లేవు సార్. అంటే ఉంటాయా? టీ బయటికి. దొరికేసారా? చందమామకి చందమామ చేసేసావు కదా. ఏంట్రా పాటలు పాడంట్రా అంటే పేదాస్ పడుతున్నారంట్రా. జోష్ ఏద్రా, ఎనర్జీ ఏద్రా, జోష్ ఏద్రా, ఎనర్జీ ఏద్రా. మంచి ఊపిరి పాట పాడి ఏడు కోటి ఎదవలా పాడండి. రోజనా పూజనా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని సమాచారం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్.
మీరు ఆయనతో మాట్లాడి సాధ్యమైనంత త్వరలో మన వివాహానికి ముహూర్తం నిశ్చయించడం మంచిదని భావిస్తున్నాను. ఇప్పుడు మీ జాతికి ఏమి పని చేసుకుంటున్నా అయినా ఈ వచ్చి నెల రాసింది. అయ్యో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఏం రాసిందో. అమ్మగారు ఆవు పాలించింది. ఆ పాలక పడేసి నువ్వు తగ్గడు. ఒకసారి చూపి ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ ముక్కలు వేసాయి కానీ కాస్త అది చెప్పు. నాకేం వచ్చు అమ్మగారు. ఈ మధ్యలో నేర్చుకుంటున్నాను చెప్తుందంటే చదువుకోవచ్చుంటాను 4 ముక్కలు చెప్తున్నారండి. ఆ 4 ముక్కలు 2 ముక్కలు ఉన్నాయో చూడు. ఎంబై మై అంటే నా యొక్క నాది కూడా అనొచ్చుదండి. TEAR అంటే తుప్పండి. జంగులో లేని తుప్పడం అంటే మేము ఎవరైనా నా తుప్పులు రాసుకుంటారా? అది కదండి. టీయర్ అండి. టీయర్ అంటే అంటే మరి సిగ్గేస్తుందండి. సిగ్గు చట్టమంటున్నాను త్వరగా తెచ్చి తాపే అంటే పేయించుకునేటప్పుడు ఇంగ్లీష్ రాసిన మాటలండి. అంటే నా కానా అంటే కాదండి. ప్రాణిసానా అవన్నీ పాతకాల మాటలండి. ఇప్పుడు అట్లా ఎవరు ఆడటం లేదు. మరి ఏమి చెప్పవే అంటే నా ప్రియా అని. ప్రియా అదే అందరూ లాంఛన సంపద చేశారు. చూడండి ఎంత మండిపోతుందో. తల్లి నా సంసారం మండిపోయి ఏంటంటారు? ఎవరు ఆ బాధ్యత కూర్చోవాలి. ఎంత కట్టేందానో కాకపోతే గంపుడి పిల్లలకు ఈయన కావాల్సి వచ్చారని నా బంగారం మంచిది కానప్పుడు నిన్న నేను రావు.
కోకపెట్టి ఇంటి పేరండి. అది అదేమిటి పేరు? అంతకు ముందు పాల వ్యాపారం చేస్తుంటుంది. అప్పుడంతా నన్ను పాలాంటి అని పిలిచిండ్రు. కోక పెట్ట వీధులు నువ్వు అమ్మితే 7 బిట్టుకోలు తిరిగినంత డబ్బు వచ్చింది. అందుకే 10 లక్షలు తీసి ఈ కోక ఈ నగలన్నీ ఉంటాడు మా ఆయన. మొత్తం తేడాయే ఈ మెడల మొల్లో ఉన్నాయి ఇంకెప్పతారా ఉంటుంది అన్నాడు. నా మీద పడి జనం వేసుకోవాలని ఏంటంటే ఏడ్చింది ఆపసెట్ ఏడుకుంది అంటాడు. మా ఇబ్రహీం పట్టణం ఇట్లనే అంటాం. మీరెందుకు వచ్చారు మేడం? గప్పటి సందు చూస్తున్నా ఎవరు అనుకు పాను అని ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు డబ్బుల మధ్య మాట్లాడుతుంటే కదా నీకు ఇందులోనా ఈ బొమ్మలు ఇట్లున్నాయి. ఎట్లున్నాయి? సమసి పూట పోడగా అక్కడికి ఇలాంటి సమసేదరా కదక్క మస్తు శ్రీధర ఫ్యాన్ ఏమంటారా? దిమాగ్ ఎక్కడ వైద్రా తెలుస్తావు అక్క ఎవరనుకుంటున్నావు తోడు గేదెలు ఎత్తుల్లో పెట్టారట బ్యాగ్లు వింటు పెట్టాలని చెప్తారట అలాంటి దానికి లెక్కలు సాయిస్తారంట ఎంతమంది ఎంతమా ఏసీయో తీసియో వేయాలని కదక్క నువ్వు అంటే మంచిగానే ఉన్నది కదా మీ ఇంటింటిని ఎట్లనో ఉన్నది. అంటుంటే బానే ఉంటుంది వింటుంటేనే ఒకలా ఉంటుంది మరి ఇట్లా అక్క అట్లా ఇవాళ సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది పిలుద్దామని వచ్చిన. ఇవాళ మా మ్యారేజ్ పెళ్లి జరుమా ఒక చైనీస్ ఒక ఫ్రెంచి ఒక టర్కీ అబ్బో నిన్ను దక్కురుడు చాలా కష్టమయ్యో. గమ్మత్తు ఎట్లా నడుచుకుంటున్నదో ఏమో. అవునురే మనందరూ ఇంకా చాలా మంది ఇష్టపడ్డని అంటే ఇట్లనే ప్లీజ్ సురేష్ మంచి ఎంటర్టైన్మెంట్ నడుస్తున్నది కాలక్షేపం. కానీ నేను కొన్ని పద్యాలు చదవలుచుకున్నాను. ఇవి అంత హృదయరంగా ఉండకపోవచ్చు. మనం చూసినటువంటి ఇప్పుడు ప్రోగ్రామ్స్ పరంగా క్రోధినామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. క్రోధి అంటే క్రోధము కలది, క్రోధము కలదంటే కోపము కలది. కాబట్టి సంవత్సరం అంతా కోపంగా ఉండేది. మరి కోపంతో మనకు మంచి జరుగుతుందా, ఏం జరుగుతుంది? ఇది మంచి సంవత్సరము కాదు కావచ్చు అని అందరిలో
కానీ ప్రతి దానిలో కూడా మనం మంచిని చూడవచ్చు. క్రోధి అంటే క్రోధం కంటే కాదు, శాంతి కోసం క్రోధం. శాంతి ఏర్పడాలంటే ఒకప్పుడు కోపం కూడా వస్తుంది. నేను ఉపాధ్యాయ వృత్తి చేసి నిర్మించాను కాబట్టి ఒక చిన్న ఉదాహరణ. క్లాస్ రూమ్లోకి వెళ్ళేసరికి పిల్లలందరూ గజిబిజిగా ఏమో ఆడుతూ పాడుతూ ఉంటే అడుగు పెట్టి ఒక్కసారి వాళ్ళ మీద కోపం గట్టిగా అరిస్తే అందరూ సైలెన్స్ అయిపోతారు, శాంతిగా వస్తారు. కాబట్టి కోపం తర్వాత వచ్చేది శాంతమే. కాబట్టి కోపం కూడా అవసరమే. నడపాకంలో కూడా ఉప్పు వేయాల్సిందే. ఉప్పు వేయకపోతే రుచి రాదు. కాకపోతే దాన్ని మోతాదులో ఉంచాలి. కోపం కూడా మోతాదులో ఉంచాలి. అయితే దానికి సంబంధించిన పర్యాయ చూస్తాను. అవును, కొంచెమంత కోపం ఉండాల్సిందే, కొంతలో కొంతైన క్రోధం నుండి తీరాల్సిందే. కోపగుండితనం లేకుండే గుణాగా ఏమి లేదన్నాడు. కోపమంటే ధిక్కరించే చర్యకు పూర్వంగా, కోపమంటే అపసవ్యతపై కన్నం ప్రశాంతత కోసం ఎదురు చూసే సన్నాహం. క్రోధినామ సంవత్సరంలోనైనా క్రూరత్వంపై కత్తి దొరకకపోతే ఎలా? బహుళత్వాన్ని ఇచ్చబడుతున్న చేతుల మీద, దేశీయతను ఖాయం చేస్తున్న ఖడ్గం మీద, పచ్చని చెట్టును తొలుస్తున్న చెత్త పొరుగుల మీద, మనసులోకి వ్యాపిస్తున్న విషయాల మీద ఉక్కు పిడికిళ్లతో నటించి హరించి తీరాలి. అన్యాయంపై అన్యాయం న్యాయమై అన్యాయంగా చలాయిస్తే, అవినీతి నీతిపై నిర్గంటూ ఇంకా ఊరగిస్తుంటే, అచ్చంగా అధర్మపై ప్రవచనమై ప్రవశిస్తుంటే, రాజ్యాన్ని రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక పరిస్తే నిజానికి రక్షించుకు నిపుణులైన నిలవాలి. కాబట్టి నిజం బయటకు రావాలి అంటే కొంత రగిలించాలా అంటే కొంత కోపం వస్తారు. చూసి చూడనట్టు మౌనంగా ఉండడం లేదు. చూసి చూడనట్టు మౌనంగా ఉండడం లేదు. నిశ్శబ్దాన్ని ఛేదించేటట్టు శబ్దం చేయడమే కర్తవ్యం. పోరాటం కుటుంబించి శాంతి జనిస్తుంది. క్రోధాన్ని ఎగిరితేనే క్రూరత్వం పారిపోతుంది. నిఖాసైన ఒకరే ఎక్కడెక్కడాడి ఆత్మగౌరవం. సమన్యాయ సామరస్యం కుదిరేదాకా కోపతాపాల దాహాలు కురవాల్సిందే. క్రోధిలోనే ఆ ఆనందాలు పంచుకోవాల్సిందే. కాబట్టి క్రోధినామ సంవత్సరము నువ్వు మంచిదే, అది కోపంగా కాదు. దాని తర్వాత శాంతమే అర్థమవుతుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారని కోరుకుంటూ చేశారు. ఈరోజు ప్రాబ్లం చూసిన తర్వాత మీరందరూ బాగా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను. అందరూ ఎంటర్టైన్మెంట్ బాగా అయ్యారా? ఏం ఎంటర్టైన్మెంట్? అందరూ ఫ్యామిలీ మెంబర్స్, లేడీస్ అండ్ పిల్లలు, పర్టికులర్గా లేడీస్ అండ్ పిల్లలు చాలా కష్టపడి లాస్ట్ 10-15 డేస్ నుంచి ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు ప్రాక్టీస్ చేయించి పిల్లలతో లేడీస్ కూడా మమ్మల్ని ఇంట్లో హస్బెండ్ కూడా పెట్టించుకోకుండా నైట్ 7-8 వరకు కూడా చాలా కష్టపడి చేస్తుంది. ఇది హేమలత మేడం గారు డ్యాన్స్ కొరియోగ్రాఫర్, కోఆర్డినేటర్ అండ్ డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్. హేమలత మేడం గారు చాలా కష్టపడ్డారు మేడం. కొరియోగ్రాఫర్, అందరినీ మోటివేట్ చేయడం మేడం. వీరికి గిఫ్ట్ ఇవ్వడానికి మురళి మేడంతో పాటు లక్ష్మీనారాయణ గారు పిలవండి. ఆయన కూడా చాలా కష్టపడ్డారు. చేసిన పని చేయకూడదు రండి మేడం.
మనకు అయ్యే ఛాన్సే లేదు. పిల్లలు అన్విక దీపారాధన డ్యాన్స్ కూడా చేసింది. కొంచెం అన్విక రా. నేను ఈవినింగ్ చెప్పినా సరే వెంటనే పార్టిసిపేట్ చేశాను. నేను నెక్స్ట్ వాళ్ళు లాంటి పెట్టుకోవాలి. Hema, Mrs. Hema lecturer. I should thank her and we should give a big round of applause. మొత్తం క్రెడిట్ అవుతానండి. ఎందుకంటే రోజు పిల్లల్ని ఇప్పుడు చేసిన ఈ పిల్లల స్కిట్, పిల్లల డాన్స్, పిల్లల కొరియోగ్రఫీ వాళ్ళతో పాటు చేసేవారు. ప్రతిదీ చిన్న మా మేము ఇచ్చిన స్కిట్ కూడా ఆవిడ ఇచ్చారు. సో ఒక్కొక్కరికి అనమాట ఆవిడ అంత గుర్తు పెట్టుకుని ప్రతి వాడిని ఆ పిల్లలు కూర్చొని ఇటు పరిగెట్టారు అటు పరిగెట్టారు. షీ హ్యాడ్ దట్ చాలా ఓపుగా అనమాట. సో థ్యాంక్ యూ హెమ గారు. అండ్ మాకు క్వార్టర్స్ ఇచ్చి సురేష్ గారు మిస్సెస్ ప్రవళిక గారికి చాలా థ్యాంక్స్ మమ్మల్ని భరించారు ప్రాక్టీస్లో. సో బిగ్ థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్స్ హెమ గారు. మీకు అసలు ఫుల్ క్రెడిట్ మీకే. ఎంత సక్సెస్ అయిందంటే మీకే థ్యాంక్స్. కొంచెం ఎక్కడైనా మేడం గారు స్క్రిప్ట్ డ్యాన్స్ కూడా చేశారండి. మేడం గారు స్క్రిప్ట్ చేశారు. గుడ్ సార్. సార్ బ్యాడ్మింటన్ పాడతారు. మార్నింగ్ వచ్చి బయట అపాయింట్మెంట్ తీసుకుని బ్యాడ్మింటన్ ఆడతామని అలా సార్ సపోర్ట్తోనే మాకు ఈరోజు ఇంకా కొన్ని పెయిన్ చేస్తే వాళ్ళకి ఇన్వైట్ చేసాము. ఇక్కడికి వచ్చారు సార్. గౌతమ్ సార్ ప్లీజ్ సార్. సార్ రండి సార్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us here. I think ఈ నిమిషం నుంచి we are all one family అండి. నెట్వర్క్ నుంచి చాలా మంది తెలుసు, ఆఫీస్లో కలుస్తూ ఉంటాం, బట్ వైఫ్కి వీళ్ళకి తెలీదు. సో ఎప్పుడు వైఫ్ అడుగుతూ ఉండేది నాకు, ఇక్కడ తెలుగు అసోసియేషన్ లేదా ఏదో. బట్ మేమేంటంటే ఇక్కడ గేమ్ ఏంటంటే ప్రాజెక్ట్ ప్రయారిటీ సో కుడ్ నాట్. బట్ సార్ వాళ్ళందరూ కలుస్తూ ఉంటాం ఎప్పుడు. నౌ దట్ స్వాతి నౌ మెట్ ఎవ్రీబడి. సో ఇట్స్ నౌ యూ టు టేక్ కేర్ ఆఫ్ రిలేషన్ మెయింటైన్ చేయడం. షీ సాంగి అండి, స్టడీయింగ్ ఇన్ 8th and 9th, sorry, and Manipur. It was Swati అండి. సో థ్యాంక్ యూ అండి. సో వీఆర్ ఆల్ వన్ నౌ అది. అండ్ నేను ఇక్కడ రాంచీలో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. అండ్ గేల్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ మేనేజర్ మార్కెటింగ్. అండ్ ఇక్కడ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం మార్కెటింగ్ బిజినెస్ నేను చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ సార్. చాలా బాగా నచ్చింది. నా వైఫ్తో పాటు రాలేకపోయింది నేను, బట్ నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకొని వస్తాను. అండ్ అందరికీ పరిచయం తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ టైం ఓకే పార్టిసిపేషన్ కూడా. నేను ఫ్రమ్ ఒడిస్సా, కానీ మా నేటివ్ ఇస్ ఫ్రమ్ నాపడే నుంచి వచ్చాను. నేను ఇప్పుడు గేల్లో పనిచేస్తాను యాజ్ ఏ కాంట్రాక్ట్స్ ఆఫీసర్. లాస్ట్ ఇయర్ నేను శివ సార్తోనే జాయిన్ అయ్యాను ఇక్కడ రాంచీలో. అందరికీ హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. నా పేరు లంకపల్లి ఉమారాణి, మాది విజయవాడ. నేను ఆగస్ట్ 2023లో జాయిన్ అయ్యాను గేమ్లో. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. కుమార్ సార్, గోపి సార్ ఈ ప్రగతి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. నేను లోన్గా ఫీల్ అవుతూ ఉండేదండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు, సమ్టైమ్స్ వస్తారు, సమ్టైమ్స్ మేబీ రాలేకపోతే నేను ఇక్కడ సింగిల్గా ఉంటున్నాను. సో ఇక్కడికి వచ్చి ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది. అసలు నేను ఉగాదికి వచ్చి ఈ సంవత్సరం తింటానో లేదో అనుకున్నాను, ఇక్కడ తింటాను. And in the Bharya, Bhargavi, daughter Bhavinya,
ఇషాన్, మా బామ్మడిది సాయి వెంకట్ శర్మి. నేను సిఎంపీడీలో 2009లో జాయిన్ అయ్యానండి. అండ్ రాంచీలో 2015 నుంచి ఉన్నాను. అండ్ డ్యూరింగ్ దట్ పీరియడ్ నాకు సురేష్ గారితో కలిసి అయింది. అండ్ ప్రగతి ఫ్యామిలీలో నేను ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉన్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. నేను సిఎంపీడీలో వర్క్ చేస్తున్నా. ఫస్ట్లీ ఈ ప్రగతి తెలుగు అసోసియేషన్ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 50 years. అండ్ కల్చరల్స్ చాలా బాగున్నాయండి. వెల్ ఆర్గనైజ్డ్ ప్రోగ్రామ్. నా భార్య పేరు సంధ్య అండ్ మా అమ్మాయి పేరు మిహిరా. మా అమ్మగారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. చివరిగా మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది, బట్ ఒక 2 నిమిషాలు అంతే. నా పేరు ప్రశాంత్ అండి. నేను మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నాగరాజు గారు వారి అల్లుండి మాట్లాడుతున్నాను. నేను బాంబేలో ఉంటానండి. బాంబేలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ గ్రేడ్-Bగా పనిచేస్తున్నాను. సో 50 ఏళ్ళు ముగించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరిలో చిన్నవాడిని, బట్ ఒక చిన్న సజెషన్, పిల్లలు డాన్సెస్, మ్యూజిక్ చాలా బాగా చేస్తున్నారు. మనము ఇంట్లో తెలుగు ఎలాగో మాట్లాడతాం కాబట్టి పిల్లలకు తెలుగు వచ్చేస్తుంది. బట్ ఎందుకంటే మన భాషలో ఉన్నది ఏ భాషలో లేనిది పద్యాలు. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు నేర్పించేవాళ్ళు. ప్రతి నెల ఒక పద్యం నేర్పించేవాళ్ళు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది పిల్లల మీద. లైక్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యానండి 6 ఏళ్ల పాటు. ఒక ఇయర్ ఫెయిల్ అయినప్పుడు నాకు గుర్తొచ్చిన ఏకైక పద్యం మా నాన్న చెప్పింది, పట్టు పట్టక రాదు పట్టి విడువ రాదు, పట్టి విడువ కంటే పడి చచ్చుట మీరు శ్వధావిరామేమ. సో అలా ఒక పద్యం కూడా మనల్ని లో టైమ్స్లో మనతో ఉంటుంది. అలా మన ఏ చిన్న విషయం మీద కూడా పద్యాలు ఎన్నో ఉన్నాయి మన భాషలో. చిన్న పద్యాల దగ్గర నుంచి పెద్దవి. అలా ఉమాగారు లీడ్ చేసుకొని వారందరూ చాలామంది ఉమాగారు ఉన్నట్టున్నారు. బట్ అలా ఐ థింక్ దట్ స్మాల్ ఇనిషియేటివ్ మనం చాలా దూరం తీసుకెళ్తుంది మన పిల్లల్ని అన్నది ఒకటి నా సజెషన్ అండి. అండ్ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నేను రీసెంట్ అంటే ఇక్కడ చాలా నాన్న నుంచి ఉన్నాను రాంచీలో. ప్రగతికి నేను కొత్త కాదు, నేను ఇక్కడ ఎప్పుడు విజిట్ చేస్తున్నాను. కానీ ఈ ఉగాది ఫర్ మీ ఇట్స్ వెరీ స్పెషల్ బికాస్ ఐ రీసెంట్లీ బికేమ్ మదర్ అండ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Silence. కొంచెంలో మనకు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్టుగా సేఫ్టీ వాడు చాలా బాగా సో దాని తర్వాత చాలా తక్కువ సమయంలో గోపి గారు మన అందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా కష్టపడ్డారు. యమలత గారు, ఉమ్మ గారు, రమలిక గారు, లక్ష్మి గారు, పేరున ప్రతి వాళ్ళు ఇన్ని రకాలుగా ఇంతకుముందు ఎప్పుడు స్కెట్స్ ఇన్ని రకాలుగా చేయలేదు. ఇప్పుడు అనిపిస్తుంది రాత్రి రోజుగా ఉదయం మధ్యాహ్నం కూడా చేసుకుంటే ఇంకా బాగుండేదేమో. ఈసారి తప్పకుండా మనం అలాగే ప్లాన్ చేద్దాం. మనం ఎందుకు వెళ్తానంటే మా పిల్లలు ఇప్పుడు సెలవులు వస్తే ఉగాదికి ఇక్కడికి వెళ్తాం అంటారు. మనకు ఈసారి ప్రతిసారి చేసినట్టుగానే రెడ్డి గారు మధ్యలో సామెతలతో మనల్ని అలరించారు. తర్వాత చివరి నిమిషాలు వచ్చినా కూడా లక్ష్మీ శర్మ నాన్నగారు, గుండె వెంకటయ్య గారు మనకు క్రోధినామ సంవత్సరానికి భయపడక్కర్లేదని ఆత్మవిశ్వాసాన్ని తెలిపారు. వారు ఉన్నట్టుగానే తర్వాత వచ్చే సంవత్సరం విశ్వాస సంవత్సరం, అంటే ధన సమృద్ధిగా వస్తుంది. సో నిజంగానే తర్వాత రోజు మంచిగానే ఉండొచ్చు. ప్రతి కార్యక్రమానికి గత 4-5 ఏళ్ళ నుంచి దీపక్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. హ్యూజ్ అప్లాస్. రిటైర్ అయిన తర్వాత కూడా సత్యనారాయణ సార్, గణేష్ సార్, తర్వాత మనల్ని
వాళ్ళు అతిథులు ప్రతి సంవత్సరం వస్తారని ఆశిస్తున్నాను. మన ప్రగతి కొంచెం సభ్యులు తగ్గినట్టుగా అనిపించినా మళ్ళీ దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుంది, తప్పకుండా పెరుగుతుంది.